అండి మనం కోడింగ్ ప్రాక్టీస్ 28లో కామన్ ఎలిమెంట్స్ ఇన్ 3 సెట్స్ దీని గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ది గివెన్ 3 స్ట్రింగ్స్ ఆర్ యాజ్ ద ఫాలోస్, ఇలా ఉన్నాయనుకోండి. యాజ్ 10 ఈజ్ కామన్ ఇన్ 3 సెట్స్, ద అవుట్పుట్ షుడ్ బి 10. అంటే ఇట్లా 3 సెట్లు ఇచ్చారనుకోండి, ఆ 3 సెట్లో కామన్గా ఉన్న వాల్యూస్ ఏందో ఆ వాల్యూని అవుట్పుట్లో చూపించమని అన్నారు. అంతే, సింపుల్ అండి, ఏం లేదు. మనం ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు ఇన్పుట్ డాట్ స్ప్లిట్ ఎందుకు, స్పేసెస్ కోసం. దీన్ని మళ్ళీ ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసుకోవాలండి. మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా, దీన్ని మళ్ళీ లిస్ట్కి కన్వర్ట్ చేయాలి. లిస్ట్ ఆఫ్ సేమ్ టు సేమ్. ఇలాగే మనం బీసీ అంటే ఇంకా రెండిటి కూడా చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ 3 లిస్టులు ఇచ్చినాయి కదా మనకి. సో 3 ఇన్పుట్ల నుంచి వెళ్ళి 3టిని మనం చేసుకోవాలి. సో కాబట్టి లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ ఆఫ్ స్ప్లిట్ ఆఫ్, ఇలా చేసుకుంటాం. సి ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్. ఇవి చేసుకున్నాం. ఇందులో ఇప్పుడు ఈ మూడింటిని మళ్ళీ మనం సెట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సెట్ ఆఫ్ ఏ, ఎందుకో తెలుసు కదా, సెట్ ఆఫ్ ఏ. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇందులో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయో తెలుసుకోవాలంటే అది ఇంటీజర్ లాగా ఉన్నా ఇలా ఉన్నా మనం చేయలేము. సెట్లో ఉన్నప్పుడే మనం చేయగలం. సెట్ ఆఫ్ బి, సెట్ ఆఫ్ సి. ఇప్పుడు వీటిని మూడింటిని కంపేర్ చేసుకోవాలి. సో కాబట్టి కామన్ ఎలిమెంట్ అనుకోండి, కామన్ ఉండేటి కామన్ ఆఫ్ ఏ అండ్ బి అనుకుందామండి. అంటే ఫస్ట్ రెండింటిని కామన్గా మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి సెట్ ఆఫ్ ఏ, కంపేర్ చేయాలంటే ఏంటంటే మనకి అండ్ సింబల్ ఉంటుంది. సెట్ ఆఫ్ బి, ఈ రెండింటిని కామన్గా కంపేర్ చేస్తున్నాం. ఇందులో నుంచి కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయో అది అందులోకి వచ్చి స్టోర్ అయిపోయి ఉంటుంది. ఫైనల్గా మనకి ఏముండాలంటే రిజల్ట్ వచ్చేసి ఏముండాలంటే కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ కామన్ ఎలిమెంట్స్ అండ్ మళ్ళీ సెట్ ఆఫ్ సి. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ సెట్ ఆఫ్ ఏలో సెట్ ఆఫ్ బిలో కామన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో అవి ఇందులో మనం స్టోర్ చేసామనుకోండి, కామన్ ఏ అండ్ కామన్ బి దాంట్లో. అందులో నుంచి వెళ్ళి ఇప్పుడు ఇందులో ఒక 10, 5 ఇవి ఉన్నాయి కదా, ఇందులో నుంచి కామన్ ఎలిమెంట్ ఏది ఉంది, 10 ఉంది కాబట్టి అది 10 అని వచ్చేసి ఇలా స్టోర్ అయిపోయింది. సేమ్ మళ్ళీ 10 అనే ఎలిమెంట్ సిలో కూడా ఉందా అని చెక్ చేస్తున్నాం. ఉందనుకోండి, ఉంటే మనకి రిజల్ట్లో వస్తుంది. ఆ రిజల్ట్ని ఏం చేయాలి, ప్రింట్ ఆఫ్ రిజల్ట్. ఇట్లా వచ్చింది. రన్ చేసి చూద్దాం మనం ఎలా వచ్చింది. కానీ రాంగ్ వచ్చింది. ఎందుకు, ఇక్కడ చూడండి డిఫరెన్స్. మనకి అది ఇంటీజర్ మన దగ్గర ఉందేమో సెట్లో ఉంది, మనకు వచ్చిన వాల్యూ సెట్లో ఉంది, కానీ మనకు కావాల్సింది లిస్ట్లో ఉంది. సో కాబట్టి దాన్ని లిస్ట్కి కన్వర్ట్ చేయాలి. మళ్ళీ ఆల్రెడీ మనం పైన కన్వర్ట్ చేసాం కదా అని అనుకుంటాం, మళ్ళీ ఇక్కడ సెట్లో కన్వర్ట్ చేసాం కదా అలా. అందుకోసమని ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ రిజల్ట్. ఇప్పుడు చూడండి వచ్చింది కదా, 2 టెస్ట్ కేసెస్ పాస్డ్. సో సబ్మిట్ చేసి చూద్దాం ఏమొస్తుందో. సో 5 out of 5 ఇలా ఇది వచ్చేసిందండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయని నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.